పాలేరు నియోజకవర్గం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ సెగ్మెంట్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగడంతో ఇంట్రెస్టింగ్ ఫైట్ కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని సవాల్ విసిరిన పొంగులేటి తాను పోటీ చేస్తున్న స్థానంలో భారీ మెజారిటీతో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు చర్చలు విఫలం కావడంతో పాలేరు బరిలోకి సిపిఎం కూడా దిగింది. దీంతో పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ పాలేరు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల హోరాహోరీ పోరులోకి సిపిఎం వచ్చి చేరింది. దీంతో సిపిఎం పోటీ కాంగ్రెస్ కు మైనస్ గా మారుతుందా లేదంటే బీఆర్ఎస్ ఓట్లను చీల్చుతుందా అనేది చర్చానీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల బలగాన్ని కూడా ప్రచార బరిలోకి దింపారు. పొంగులేటి తరపున ఆయన భార్య, కొడుకు, తమ్ముడి భార్య నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కందాల తరపున ఆయన భార్య, ఇద్దరు కూతుర్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు లేదని తేల్చిన సిపిఎం కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించి బరిలోకి దిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో సిపిఎం చీల్చే ఓట్ల ప్రభావం కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఎవరికి ఎక్కువ నష్టం చేస్తుంది, ఎవరికి లాభం జరగనుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పాలేరు నియోజకవర్గంలో 11 సార్లు గెలిచిన చరిత్ర కాంగ్రెస్ కుంది. సిపిఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి. పాలేరు నియోజకవర్గంలో మొత్తం 2,32,000 ఓటర్లున్నారు. ఎస్టీ, మాదిగ, మాల, కమ్మ, ముదిరాజ్, గౌడ, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. మొత్తం ఓటర్లలో 56,992 మంది యువ ఓటర్లే ఉన్నారు. వీళ్లంతా 19 నుంచి 29 ఏళ్లలోపున్న యువ ఓటర్లు. పాలేరులో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా ఇందులో 2 సార్లు ఉప ఎన్నిక జరిగింది. 2004 వరకు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న పాలేరు 2009 ఎన్నికల్లో జనరల్ సీటుగా మారింది. ఇక్కడి నుంచి 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా ఒకసారి సిపిఐ, ఒకసారి సిపిఎం, ఒక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కందాల ఉపేందర్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పాలేరులో వారికి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే అదంతా గతమని, ఇప్పుడు పరిస్థితులు మారాయని అధికార బీఆర్ఎస్, ఇతర పార్టీల నేతలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ తో సిపిఐ పొత్తులో ఉండగా జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయినా పోటీ మాత్రం ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును సిపిఎం చీల్చే పర్సెంటేజ్ ఆధారంగా ఇతరుల విజయావకాశాలుంటాయనే అంచనాలు ఉన్నాయి. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటింగ్ ఉంది. పార్టీ తరపున ఎవరు నిలబడ్డా దాదాపు 60,000 ఫిక్స్డ్ ఓటు బ్యాంకు కలిగి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ ఉండటంతో వారంతా కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉండటం బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గెలిచే అవకాశాలు కూడా ఎక్కువే. కానీ వర్గపోరు కాస్త ఇబ్బందికరంగా మారింది. కార్యకర్తలకు సెకండ్ లెవెల్ క్యాడర్ మధ్య గ్యాప్ ఉన్నట్లు చర్చించుకుంటున్నారు నేతలు. గతంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ లో చేరడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాకతో కాంగ్రెస్ క్యాడర్లో మళ్లీ జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హస్తం పార్టీ క్యాడరే పెద్ద బలంగా మారింది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారినా ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు కార్యకర్తలు కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్నారు. దీంతో పాటు పొంగులేటి పట్ల అభిమానంతో ఉన్నోళ్లను, యూతును ఆకట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, స్థానిక ఎమ్మెల్యే ఫెయిల్యూర్స్ ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. కేవలం ఎన్నికల ముందు చేసిన శంకుస్థాపనలు తప్పించి
నియోజకవర్గానికి నిధులు తేవడంలో విఫలమయ్యారని పొంగులేటి చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ప్రధానంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను, తాను వ్యక్తిగతంగా ప్రజలకు చేసిన సేవలను నమ్ముకున్నారు. గత 5 ఏళ్లలో ప్రజలకు ప్రతి కష్టంలో తాను అండగా ఉన్నానని, చనిపోయిన కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున పంపిణీ చేయడం, పేద పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేయడం, ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులకు ఆదుకోవడం వంటి సహాయ కార్యక్రమాలను వివరిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంట్లో మనిషిగా అండదండగా ఉంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫిషరీస్, పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయించడం తాను సాధించిన విజయంగా చెబుతున్నారు కందాల. ఇక సిపిఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు తప్ప ఏ ఇతర కార్యక్రమాలు చేపట్టడం లేదన్న టాక్ ఉంది. పార్టీకి మండలాల వారీగా బలమైన నాయకులు లేకపోవడంతో పాటు గ్రామాల్లో పూర్తిస్థాయి నాయకులు లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. అన్ని తానై వ్యవహరించడం వల్ల శ్రీధర్ రెడ్డికి భారంగా, ఇబ్బందిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్నా గట్టి ప్రయత్నాలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నేండ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో పాలేరు హాట్ సీటుగా మారింది. తరచూ ఏదో కారణంతో ఈ సెగ్మెంట్ గురించి చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ఏడాదిన్నరగా చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులు కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. పొంగులేటికి సహకరిస్తానని పోటీ నుంచి తప్పుకున్నారు షర్మిల. ఇక కొద్ది రోజుల పాటు బీఆర్ఎస్తో చర్చలు, ఆ తర్వాత కాంగ్రెస్తో చర్చలు ఫెయిల్ కావడంతో ఒంటరిగా పోటీలో నిలవాలని సిపిఎం నిర్ణయించింది. చివరికి కాంగ్రెస్కు ఫుల్ సపోర్టు ప్రకటించిన షర్మిల పార్టీ పోటీ నుంచి తప్పుకోవడంతో పాలేరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరు కన్ఫర్మ్ అయిపోయింది. సింగిల్గా పోటీ చేస్తామని సిపిఎం అభ్యర్థిని అనౌన్స్ చేయడంతో పాలేరులో ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా కనిపించడం లేదు.